గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో దానిని ఇవాళ 4,000 రూపాయలు భారతదేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత అమౌంట్ని వయోవృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్ రైడ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు, ఏదైతే వాళ్ళ పెన్షన్స్ ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నామో దానిని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీద ఒక నియోజకవర్గానికి వెళ్ళి 1వ తారీఖుని ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా 1వ తారీఖుని ఊరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం అటువంటి ప్రోగ్రాం ఖరారైంది. అది ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు డైరెక్ట్గా ఊరు చివరినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కాలనీ ఏదైతే ఉందో దాని పక్కనే ఎలిఫ్యాడ్ అనేటువంటిది నిర్మాణం చేసి అక్కడి నుంచి ఎలిఫ్యాడ్ దిగిన తర్వాత హెలికాప్టర్లో వచ్చిన తర్వాత బై రోడ్డు కార్ల మీద బాబు గారు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ/బీసీ ఏరియా ఉందో ఎస్సీ/బీసీ ఏరియాలో కొద్దిమందికి బాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. అదైన తర్వాత తిరిగి మన సచివాలయం దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర రచ్చబండ ప్రోగ్రాం దాన్ని నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో కానీ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరితో కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల నుంచి వాడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కానీ సమస్యల గురించి కానీ డైరెక్ట్గా బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం రచ్చబండ ప్రోగ్రాం ద్వారా ఉంటుంది. అదైన తర్వాత ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ గురించి కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళ 5-6 నెలల కాలంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు అమలు చేస్తున్న విధానాలు కానీ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉందో రాష్ట్ర పరిస్థితుల అవగాహనతో గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా రచ్చబండలోనూ మొత్తం ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చిన ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని స్వయంగా బాబు గారు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా పెట్టి స్వయంగా వారితోటి సమ్మేళనమయ్యి మిళాకుపోయేటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సంబంధిత అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి పర్యవేక్షణ భాగంగా ఈరోజు వచ్చి అన్ని కూడా ఎలిఫెంట్ కానీ రచ్చబండ కార్యక్రమం ఇవాళ మళ్ళీ 3 గంటలకి మరలా ఇప్పుడు జిల్లా అధికారులతో కానీ ఈ డివిజన్ అధికారులతో కానీ మళ్ళీ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత ఇవాళ రేపు కూడా వచ్చి స్వయంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం అధికారులు కానీ ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి 1వ తారీఖున జరిగేటువంటి ప్రోగ్రామ్ని అందరూ కూడా పాల్గొని ఎన్డీఏ కూటమి నాయకులు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పని నియోజకవర్గం తరఫున అందరినీ కూడా కోరుకుంటాం. ఓకే.